ఈ మధ్య సోషల్ మీడియాలో మేము గతంలో జరిగిన కొన్ని ఆపరేషన్స్ గురించి ఒక వీడియో చేశాం. ఆ వీడియో చూసిన చాలామంది అభినందించారు. అయితే ఇలా గురించి బహిరంగంగా మాట్లాడటం దేశ భద్రతకు ముప్పు కాదా? రహస్య ఆపరేషన్స్ గురించి చర్చించటం సరైందేనా అంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు. ఆ ప్రశ్నలు మేము తేలిగ్గా తీసుకోలేదు. ఎందుకంటే దేశ భద్రత అనేది అందరికంటే ముందు. అందుకే ఈరోజు ఎవరికీ సమాధానం చెప్పటానికి కాదు, చట్టం ఏమంటుంది? దేశ సరిహద్దుల భద్రతకు భంగం కలగకుండా ఒక కంటెంట్ క్రియేటర్‌గా ఎక్కడి దాకా మాట్లాడొచ్చు? ఎక్కడి నుంచి జాగ్రత్త అవసరం? అనే విషయాల్ని నిదానంగా ఎలాంటి ఆవేశం లేకుండా మాట్లాడుకుందాం. ముందు చట్టం పేజీలు తిరిగేద్దాం. మన భారతదేశంలో బ్రిటిష్ కాలం నాటి ఒక ముఖ్యమైన చట్టం ఉంది. దాన్నే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 అంటారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి లేని క్లాసిఫైడ్ సమాచారాన్ని, దేశ రక్షణకి సంబంధించిన అత్యంత రహస్య వివరాల్ని అనధికారికంగా సేకరించడం లేదా ప్రచురించడం లేదా ఇతరులతో పంచుకోవటం అనేది చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలకి కేసు స్వభావాన్ని బట్టి జైలు శిక్షతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బాగానే ఉంది. మరి యూట్యూబ్‌ల్లోనో పుస్తకాల్లో ఈ గూఢాచారి కథలన్నీ ఎలా చెప్తున్నారు? వాళ్ళందరూ తప్పు చేస్తున్నారా అనే సందేహం రావచ్చు. ఇక్కడే ఒక సూక్ష్మమైన గీతను మనం గమనించాలి. గూఢాచార్య కథల్లో ప్రధానంగా 2 రకాల సమాచారం ఉంటుంది. మొదటిది పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం. మాజీ చీఫ్ బి రామన్ రాసిన ది కౌబాయ్స్ ఆఫ్ ఆర్ఎస్ కౌ పుస్తకం కానీ, అమర్ భూషణ్ లాంటి మాజీ అధికారులు రాసిన పుస్తకాలు, రచనలు కానీ ఇప్పటికే బహిరంగంగా అందుబాటులో ఉన్న లేదా డిక్లాసిఫై అయిన సమాచారంపై ఆధారపడి ఉంటాయన్నమాట. అలాంటి సమాచారాన్ని విశ్లేషించటం లేదా చర్చించటం నేరం కాదు. ఇక రెండవది, ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్స్ పద్ధతులు, ప్రస్తుతం మన ఏజెంట్లు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు, ఎలాంటి టెక్నాలజీలు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి నెట్వర్క్ల ద్వారా పనిచేస్తున్నారు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేస్తే అది తీవ్రమైన చట్ట విరుద్ధ చర్య. పరిస్థితులను బట్టి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ సహా ఇతర చట్టాల కింద కూడా నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది. అంటే ముగిసిపోయిన చరిత్రను దేశభక్తి కోణంలో చర్చించటం తప్పు కాదు. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యూహాలు, రహస్య పద్ధతులను బయట పెట్టడం మాత్రం ఖచ్చితంగా బాధ్యతారాహిత్యమే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సోషల్ మీడియాలో విజయగాథల గురించి చర్చించేటప్పుడు తెలియకుండానే మనం శత్రువుకి ఉపయోగపడే చిన్న చిన్న క్లూస్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి చర్చలు ఎలా ప్రభావం చూపే అవకాశం ఉందో 3 అంశాల్లో చూద్దాం. మొదటిది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. ఉదాహరణకి శత్రు దేశాల గూఢాచారి సంస్థలు కూడా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్లో భాగంగా యూట్యూబ్ వీడియోలు, పాడ్కాస్టులు, సోషల్ మీడియా పోస్టులు, ఆర్టికల్స్ వంటి బహిరంగ సమాచారాన్ని విశ్లేషిస్తూ ఉంటాయి. మనం వ్యూస్ కోసం ఆ ఆపరేషన్లో మన ఏజెంట్ ఫలానా మార్గంలో వెళ్ళాడు, ఇలాంటి ముసుగు వాడాడు వంటి చిన్న చిన్న వివరాలు చెప్పినా అవి వేర్వేరు సమాచారంతో కలిపి విశ్లేషించినప్పుడు అనుకోకుండా ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట. ఇక రెండోది ట్రేడ్ క్రాఫ్ట్. ట్రేడ్ క్రాఫ్ట్ అంటే గూఢాచారులు పనిచేసే విధానం మాట. ప్రతి ఇంటెలిజెన్స్ సంస్థకి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనేవి ఉంటాయి. వాటి గురించి పదే పదే అతిగా ఊహాగానాలతో చర్చించడం వల్ల అవి ఎంతవరకు నిజమో కాకపోయినా శత్రువులు వాటిని విశ్లేషించే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాల్లో బాధ్యతతో వ్యవహరించడం అవసరం. ఇక మూడోది అంతర్జాతీయ ప్రచారం. సోషల్ మీడియాలో మనం సందర్భం లేకుండా చెప్పిన కొన్ని వ్యాఖ్యలు లేదా క్లిప్పింగ్స్ భారత్పై ప్రచారం చేయటానికి లేదా తమ వాదనలకి బలం చేకూర్చుకోవటానికి కొందరు ఉపయోగించే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి అంశాలపై మాట్లాడేటప్పుడు పూర్తి సందర్భంతో ధృవీకరించిన సమాచారంతో మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. అయితే మరి గురించి వీడియోలు చేయకూడదా? ఖచ్చితంగా చేయొచ్చు. కానీ దానికి ఒక బాధ్యత ఉంటుందన్నమాట. ఒక డిజిటల్ క్రియేటర్గా మనం కొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. మొదటిది వ్యక్తుల గోప్యతకు గౌరవం. ఆపరేషన్లో పాల్గొన్న అధికారుల వ్యక్తిగత వివరాలు, వారి కుటుంబాలు, సేఫ్ హౌస్లు లేదా బహిరంగంగా నిర్ధారించని సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తావించకూడదు. రెండవది సున్నితమైన సాంకేతిక వివరాలకు దూరంగా ఉండాలి. మన రక్షణ సంస్థలు ఉపయోగించే కోడ్లు, కమ్యూనికేషన్ విధానాలు, ప్రత్యేక సాంకేతిక పద్ధతుల గురించి ఊహాగానాలు చేయటం లేదా లోతుగా చర్చించడం మంచిది కాదు. మూడోది థ్రిల్లర్ కంటే త్యాగానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇలాంటి కథల్ని కేవలం ఉత్కంఠ కోసం కాదు, దేశం కోసం పనిచేసిన వారి సేవాభావం, క్రమశిక్షణ, త్యాగం గురించి చెప్పడంపై దృష్టి పెట్టాలి. నాలుగోది అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నే ఆధారంగా తీసుకోవాలి. ఇంటర్నెట్లో కనిపించే ప్రతి కథ నిజం కాదు.
అందుకే అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం, విశ్వసనీయ పుస్తకాలు లేదా ధృవీకరించిన ఆధారాలను మాత్రమే ఉపయోగించాలి. చివరిగా ఒక్క మాట, సోషల్ మీడియాలో రా గురించి వీడియోలు చేయటం తప్పు కాదు. కానీ మనం చెప్పేది ఇప్పటికే బహిరంగంగా అందుబాటులో ఉన్న ధృవీకరించిన సమాచారం వరకే పరిమితం కావాలి. దేశభక్తి అంటే కేవలం ఆసక్తికరమైన కథలు చెప్పటం కాదు, దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా బాధ్యతగా మాట్లాడటం కూడా. ఎందుకంటే మన సరిహద్దుల వద్ద ఎవరో ఒకరు నిద్ర మానుకొని కాపలా కాస్తున్నారు కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. మరి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ అంశం ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ కూడా చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.